తమిళనాడులో జరుగుతున్న పరిణామాల మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక విశ్లేషణ చూద్దాం. తమిళనాడు విషయంలో గవర్నర్ గారు విజయ్ ఇబ్బందుల నుండి కాపాడే విధంగా మొదటి నుండి వ్యవహరిస్తున్నారని నేను ముందు నుండి చెప్తున్నాను. ఇప్పుడు అదే నిజమైంది. మే 4వ తేదీన ఫలితాలలో పార్టీల బలాబలాలు ఒకటి ఖచ్చితంగా చెప్పాయి. డిఎంకే లేదా ఏఐడిఎంకే కూటమి సభ్యుల్లో కొందరు మద్దతు లేకుండా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని. విజయ్ డిఎంకే కూటమి మరియు ఏఐడిఎంకే కూటమి మీద పోటీ చేసి 108 సీట్లు గెలిచాడు. అంటే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రెండు కూటమి సభ్య పార్టీలతో ఎవరో ఒకళ్ళతో కలిసి ఒక విధంగా కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఐయుఎంఎల్ మద్దతు తీసుకోవడం విజయ్కి ఇతర సెక్యులర్ ముఠాకు మతత్వం కాదు, కానీ బీజేపీతో పొత్తున్న ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటే మాత్రం సెక్యులర్ విలువలకు విరుద్ధం కాబట్టి విజయ్ ఏఐడిఎంకే మద్దతు తీసుకోలేడు. సో ఇక మిగిలింది డిఎంకే, దాని కూటమి సభ్యులు. అంటే ఇక విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే డిఎంకే కూటమిలోని మిగతా పార్టీలు విజయ్కి మద్దతు ఇవ్వడం తప్పనిసరి. ఇంత క్లియర్గా పిక్చర్ ఉన్నప్పుడు బీజేపీ గవర్నర్ని కలిసి విజయ్ని ఇబ్బంది పెడుతున్నారు అని గోల్ చేసే బదులు 5వ తేదీన డిఎంకే కాకుండా మిగతా కూటమి సభ్యులు విజయ్కి మద్దతు ఇస్తే అయిపోయేది కదా. మద్దతు సంగతి తేల్చకుండా దేనికోసం విజయ్ని 5 రోజుల పాటు సస్పెన్స్లో ఉంచారు? ఎందుకంటే విజయ్ కొత్త పార్టీ నాయకుడి పాలనా అనుభవం రాజకీయ అనుభవం లేదు. ఎన్నాళ్ళు ప్రభుత్వం ఉంటుందో తెలియదు. దీన్ని నమ్ముకుని బహిరంగంగా విజయ్కి మద్దతు ప్రకటిస్తే చిరకాల మిత్ర పార్టీకి డిఎంకేకి ద్రోహం చేసినట్టుగానే కాకుండా తమ రాజకీయ భవిష్యత్తు మీద అనిశ్చితి వస్తుంది అనే భయంతో డిఎంకే మిత్రులు బహిరంగంగా విజయ్కి మద్దతు ప్రకటించడానికి సంకోచించారు. వీళ్ళ ఉద్దేశం 2 పడవల్లో ప్రయాణం చేద్దామని. అంటే ఒకవైపు అధికారిక డిఎం పక్కలో అలాగే పడుకుని సభలో అప్పటి పరిస్థితి బట్టి గైర్హాజరయ్యి విజయ్ ప్రభుత్వాన్ని కాపాడుతూ 2 బంధాలు నిలుపుకుందామని ప్లాన్ చేశారు. కానీ గవర్నర్ సంతకాలతో కూడిన మద్దతు ఉత్తరాలు కోరడంతో తమ ప్లాన్కి అడ్డుపడ్డాడంటూ గవర్నర్ మీద కోపం వచ్చింది. ఫలితాలు వచ్చిన తర్వాత 5 రోజుల వరకు బహిరంగంగా టీవీకి అధికారిక మద్దతు ప్రకటించడానికి ఇంత తాత్సారం చేసిన ఈ చిన్న పార్టీలు సభ లోపల విజయ్కి మద్దతు ఇస్తారని గవర్నర్ ఎలా నమ్మాలి? ఇలా గోపీ పార్టీల నుండి విజయ్ సంతకాలతో కూడిన మద్దతు లేఖను సంపాదించాలని గవర్నర్ పట్టుబట్టడం రాజకీయ రంగంలో కొత్తవాడని విజయ్కి తెలియకుండానే ఒక గొప్ప మేలు చేసింది. ముందుగానే లిఖితపూర్వక హామీలను డిమాండ్ చేయడం ద్వారా విశ్వాస పరీక్ష సమయంలో రాజకీయ పార్టీలు సభలో విజయ్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలను సమర్థవంతంగా తగ్గించేశారు. అసెంబ్లీ లోపల 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేద్దాం అనుకున్న పార్టీలు ఇప్పుడు చచ్చినట్టు తమ సొంత సంతకాలతో గవర్నర్కి హామీ ఇచ్చి విజయ్ ప్రభుత్వం కనీసం 6 నెలల అధికారంలో ఉండేటట్లు చూసుకున్నాయి. విజయ్ మరియు టీవీకే పార్టీలకి గవర్నర్ ఒక రాజకీయ భరోసా కల్పించారు. దీనివల్ల ఇప్పుడు బాధ్యత మిత్రపక్షాలపైకి మారుతుంది. విజయ్ కష్టమేమీ లేదు, కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే మరియు ముస్లిం లీగ్ విజయ్కి వ్యతిరేకంగా సభలో ఏ చర్య తీసుకున్నా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతారు. దీన్ని మొత్తంలో గవర్నర్ చాలా తెలివిగా వ్యవహరించి గోపీ పార్టీల చేత మద్దతు కమిట్మెంట్ చేయించి విజయ్కి పరోక్షంగా సాయం చేశారు. స్టాలిన్ అనుమతి లేకుండా విజయ్కి మద్దతు ప్రకటించలేని అంతగా డిఎంకేతో బంధం ఉన్న ఈ కూటమి పార్టీల సహకారంతో విజయ్ ప్రభుత్వం నడపడం అంటే పరోక్షంగా స్టాలిన్ కూడా నడుపుతున్నట్టే అని గుర్తించండి.